బాణం దూసుకుపోతోంది. కుట్రలు పదునెక్కే కొద్దీ ప్రజల సాక్షిగా కాంగ్రెస్ టీడీపీలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే 10 జిల్లాల్లో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. గోదావరి బ్రిడ్జి దాటి 11వ జిల్లాలోకి అడుగుపెట్టింది షర్మిల. ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ఇప్పటి వరకు షర్మిల 2222 కిలోమీటర్లు నడిచారు. తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టేటప్పుడు గోదారమ్మకు పూజలు చేశారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం తమను ఎవరూ ఏం చేయలేరని షర్మిల చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో షర్మిల నడవనున్నారు. రాజమండ్రి బ్రిడ్జి దగ్గర షర్మిలకు అదిరిపోయే స్వాగతం లభించింది. ఒక పక్క గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే మరో పక్క గోదావరి బ్రిడ్జిపై జన కెరటాలు ఎగిసిపడ్డాయి. హోరు వానను కూడా లెక్క చేయలేదు షర్మిల. హోరు గాలిని లెక్క చేయలేదు. షర్మిల అడుగేశారు. వేలాది జనం సాక్షిగా షర్మిల అడుగులు గోదావరి బ్రిడ్జిని తాకాయి. ఒక్కసారిగా జగన్ నినాదాలతో హోరెత్తాయి. జగనన్న వదిలిన బాణం గోదావరి బ్రిడ్జి మీద నుంచి దూసుకుపోయింది. వాన చినుకులను సైతం చీల్చుకుంటూ దూసుకుపోయింది. గోదారమ్మ సాక్షిగా షర్మిల అడుగులు వేశారు. కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. ఆడపడుచుల ధైర్యమే వీడొద్దని వైఎస్ఆర్ రాజ్యమొచ్చే వరకు నిద్దురపోనని తండ్రి నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల. కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా జగన్ నినాదాలు హోరెత్తుతుంటే వానదేవుడు మీకు తోడుగా నేనున్నానంటుంటే నడుస్తూ షర్మిల ముందుకు కదిలారు. నిలువ నీడాలేని ప్రజల తోడు నేనున్నానని అడుగు అడుగున అండ నిలిచి ముందుకే. వాన అభిమానాన్ని ఆపలేకపోయింది.
పోరు గాలి వైఎస్ఆర్ కుటుంబంపై ప్రేమను ఆపలేకపోయింది. ఈ ఒక్కటి చాలు, ఈ జనం చాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో చెప్పడానికని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తిరగబడి దోపిడీని అంతమే చేయాలని, రాజ్యమేలడి రాక్షసులను ఏకమై తరమాలని, తండ్రి నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల. కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా, నడకన సాగిరా కన్నీళ్లు తుడవగ షర్మిల.